లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 22వ తేదీ అనగా మనకి ఆదివారం తిథి అండి. ఈ రోజున మేషరాశి జాతకులు ఇలాంటి మనుషుల వలన మీరు మంచం పట్టక తప్పదు. ఏం జరుగుతుందో తెలుసా? ఎటువంటి మనుషులు ఈ రోజున మీ జీవితంలోకి రాబోతున్నారో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడాల్సింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చిస్తారు. ముఖ్యంగా చూస్తే గనక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ రోజున మీకు జూన్ మాసంలో 22వ తేదీ నాడు కొంతమంది వ్యక్తుల వలన మంచం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. మానసిక వేదనకు గురి అవుతారు. నిద్రాహారాలు మానేసి ఈ విషయం మీదే మీ ధ్యాస అంతా ఉంచుతారు. ఆర్థికంగా సహాయం తీసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ అవసరతలో మిమ్మల్ని ఈ రోజున మోసగించే దుస్సంఘటనలు జరగబోతున్నాయి. ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కారణం చేత వీరైతే కనుక ఒక్కసారిగా కుప్పకూలిపోతారు, కృంగిపోతారు. దిగులుతో మంచం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకైతే ఇటువంటి పరిస్థితుల్లో ఆందోళన ఎక్కువ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో శివ భగవానుడి చక్కటి మేలు చేస్తాడు. మీరైతే మీ మనసులో ఉన్న కష్టాన్ని ఆ శివయ్యకు మొరపెట్టుకోండి. ఇటువంటి మనుషుల కారణంగా మీకు ఈ రోజున ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బంది ఎదురవుతుంది. ఆర్థికంగా సాయం చేసి మోసపోతే గనక వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకు చేసిన మేలును మర్చిపోయి కీడు చేసేవారు ఉంటే గనక మీరైతే మీ యొక్క మనసులోని ప్రతి కష్టాన్ని శివయ్యకు మొరపెట్టుకోండి. మీ కష్టాన్ని పరమశివుడే తీసివేస్తాడని చెప్పుకోవాలి. మీకు అటువంటి పరిస్థితి కూడా రాకుండా ఇబ్బందికర పరిస్థితిలోకి మీరు వెళ్లకుండా మీ ఆర్థిక పరిస్థితులను శివయ్యే మెరుగుపరుస్తాడు. మీరైతే పూర్తిగా మనుషుల మీద నమ్మకాన్ని విడిచిపెట్టి భగవంతునిపై పూర్తి బాధ్యత అప్పగించండి. మీరైతే వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా చక్కటి ఫలితాలు పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడబోతుంది. ఆల్కహాల్ సేవించి వాహనం నడపొద్దు. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క ఫలితము కూడా శుభకరంగా ఉండడానికి, ప్రతికూల పరిస్థితులు ఈ రోజున అనుకూలంగా మార్చడానికి విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని ప్రతి నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిత్యం శివారాధన చేసుకోవడం, శివ పంచాక్షరి మంత్రాలను పఠిస్తూ ఉండడం, హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా కూడా శుభకర, ఉత్తమ, మేలుకర ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.